నమస్తే, వెల్కమ్ టు TS3 ఛానల్. నేను సిరి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన రాజకీయ సాంప్రదాయం ఉంది. అది పాదయాత్ర. ఎన్నికలు దగ్గర పడితే చాలా మంది నాయకులు ప్రజల మధ్యలోకి వెళ్ళి పాదయాత్రలు చేస్తుంటారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడడం, వారి సమస్యలు వినడం, ప్రభుత్వాలపై విమర్శలు చేయడం, ఇవన్నీ ఈ పాదయాత్రలో సాధారణంగా కనిపించే విషయాలు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పాదయాత్రలు నిజంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నాయా, లేక ఎన్నికల ముందు ఓట్ల కోసం చేసే రాజకీయ వ్యూహమా? తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రల రాజకీయానికి ఒక పెద్ద మలుపు తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. 2003లో ఆయన చేపట్టిన పాదయాత్ర అప్పటి రాజకీయాలలో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. ఎండలో, వర్షంలో వేల కిలోమీటర్లు నడుస్తూ ఆయన గ్రామాల్లోకి వెళ్ళి రైతుల సమస్యలు విన్నారు, పేదల పరిస్థితి దగ్గరగా చూశారు. ఆ పాదయాత్ర ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పెంచింది. అదే విశ్వాసం 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి పాదయాత్ర అనేది రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఆ తర్వాతి కాలంలో అదే మార్గాన్ని మరో ప్రముఖ నాయకుడు కూడా ఎంచుకున్నారు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. వస్తున్న మీకోసం అనే పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర కూడా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల మధ్యలకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం, అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పార్టీని మళ్ళీ బలోపేతం చేయడం, ఇవన్నీ ఆ పాదయాత్ర ప్రధాన లక్ష్యాలు అని అప్పట్లో చెప్పబడింది. ఇక ఆ తర్వాతి కాలంలో పాదయాత్ర రాజకీయాలకు మరో పెద్ద ఉదాహరణగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర. వేల కిలోమీటర్లు నడుస్తూ ఆయన రాష్ట్రమంతా తిరిగారు. ప్రతి గ్రామంలో ప్రజలతో మాట్లాడారు, వారి సమస్యలు విన్నారు. ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చివరికి 2019 ఎలక్షన్స్లో వైసీపీకి భారీ విజయాన్ని తీసుకొచ్చింది. దీంతో పాదయాత్రల ప్రభావం రాజకీయాలలో ఎంత ఉందో మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు ఇదే పాదయాత్ర రాజకీయాలు తెలంగాణలో కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేటీ రామారావు, బీఆర్ఎస్ లీడర్, పాదయాత్ర గురించి ఇటీవల రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అధికారంలో లేని పార్టీకి చెందిన నాయకుడు పాదయాత్ర చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న కూడా వస్తుంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికా, లేక రాబోయే ఎన్నికల కోసం గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పాదయాత్రలకు పూర్తిగా నెగిటివ్ కోణమే ఉందని చెప్పలేం. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి నేరుగా మాట్లాడితే చాలా సమస్యలు ప్రత్యేకంగా తెలుస్తాయి. అధికారంలో కూర్చొని ఫైళ్ళ ద్వారా తెలుసుకునే సమస్యలు ఒకలా ఉంటాయి. కానీ గ్రామంలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడితే అసలు పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణంగా పాదయాత్రలు ప్రజలతో నాయకుల మధ్య ఒక ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడతాయి. అయితే మరోవైపు విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పాదయాత్రలు కేవలం రాజకీయ పబ్లిసిటీ కోసం మాత్రమే జరుగుతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. పెద్ద పెద్ద ర్యాలీలు, భారీ ఏర్పాట్లు, మీడియా ప్రచారం, ఇవన్నీ చూస్తే పాదయాత్రలు నిజంగా ప్రజల సమస్యల కోసం జరుగుతున్నాయా అనే సందేహం కొంతమందిలో కలుగుతుంది. అంతేకాకుండా పాదయాత్రల వల్ల కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు, భద్రత ఏర్పాట్ల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా ఒక పెద్ద ప్రశ్న ఎప్పుడూ మిగిలిపోతుంది. పాదయాత్ర సమయంలో నాయకులు విన్న సమస్యలు తర్వాత నిజంగా పరిష్కారం అవుతున్నాయా? పాదయాత్రలో ఇచ్చిన హామీలు తర్వాత అమలు అవుతున్నాయా అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చాలా సందర్భాలలో కనిపించదు. అదే కారణంగా పాదయాత్రలు కొందరికి ప్రజాసేవగా కనిపిస్తాయి, మరికొందరికి రాజకీయ వ్యూహంగా కనిపిస్తాయి. చివరిగా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు: పాదయాత్రలు ప్రజలతో నాయకుల మధ్య దూరాన్ని తగ్గించే ఒక మార్గం కావచ్చు. కానీ అదే సమయంలో ఇవి కేవలం ఎన్నికల రాజకీయాల కోసం ఉపయోగపడే ఒక సాధనగా మారకూడదు. నాయకుడు నడవడం కంటే ముఖ్యమైనది ప్రజల సమస్యలు పరిష్కరించడం. పాదయాత్రలు నిజంగా ప్రజల జీవితాలలో మార్పు తీసుకువస్తే అవి గొప్ప, లేకపోతే అవి కేవలం రాజకీయాలలో కనిపించే మరో వ్యూహం మాత్రమే అవుతాయి.